హలో అండి. మా అమ్మాయి టూర్ వెళ్ళింది, అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళింది అనమాట. అయితే తను ఎక్కడ ఏమి బయట ఫుడ్ ఏమి తీసుకోదు. తన కోసం ఇప్పుడు 5 days అవుతుంది. ఆమె ఏం తిన్నదో ఏం లేదో తెలియదు, అసలు ఏం తినదు బయట. పాపం తను వచ్చేసరికి తనకి ఇష్టమైన ఫుడ్ చేయాలని చెప్పేసి మటన్ బిర్యానీ నెక్స్ట్ రైతా సాంబార్ చేయమని ఆర్డర్ వేసింది. అయితే ఇప్పుడు అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్లైట్ దిగి వచ్చేటప్పటికల్లా నేను వంట కంప్లీట్ చేసి పెట్టాలి. తనకి మటన్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకని తన కోసం మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదేంటి చిత్త కొట్టేది ఇలా కొట్టేది అనుకుంటున్నారా? ఇదేంటి చూసారా? దాల్చిని చెప్తాను అనమాట. ఇది నాకు ఫ్రెండ్ ఇచ్చింది. ఎంత చూసారా? మంచి ఫ్లేవర్, చాలా బాగుంది. ఇది తను ఎక్కడో తెప్పించుకుంటుందంట. సూపర్ స్మెల్ అండి. అయితే ఇది నేను రైస్ కుక్కర్లో వేసేస్తాను. ఇలాగా పోపు పెట్టేసేసి బిర్యానీకి రైస్ కుక్కర్లోనే ఈ పోపుని తీసుకెళ్ళి రైస్ అందులో వేసేసి పెట్టేస్తాను అనమాట. ఈజీ అయిపోతుంది. ఒకసారి స్టవ్ మీద చేస్తాను, ఇట్లా దీని మీద పెడతాను. ఒకసారి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇప్పుడు తను వచ్చే టైం అయిపోయింది. వచ్చేసరికి నేను రెడీ చేసి పెట్టాలి. తన కోసం మేము మళ్ళీ నెక్స్ట్ మా ఫామ్లో షుగర్ కేన్ ఉంటుంది, అది కూడా జ్యూస్ తీపిచ్చి పెట్టాను. అవన్నీ తనకి ఇవ్వాలన్నమాట. రాగానే జ్యూస్ ఇచ్చేసేయాలి. తర్వాత తను ఫ్రెష్ అయిన తర్వాత తనకి ఇవన్నీ పెట్టాలన్నమాట. తను బయట తినడానికి తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో వేసేస్తాను అన్నమాట. ఆహా, బిర్యానీ రెడీ అయిపోయిందండి. సూపర్ బిర్యానీ, మటన్ బిర్యానీ సూపర్గా ఉందండి. రైతా